ఈరోజు నేను బెల్లం అరిసెలు చేస్తున్నాను. వాటి కోసం నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాను, కేజీ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఇప్పుడే నేను దీన్ని ఆడించుకొచ్చాను. చూడండి, ఈ విధంగా పిండి ఆరిపోకుండా గట్టిగా ఇట్లా అదిం పెట్టుకోవాలా. కేజీ బియ్యం పిండి ఎక్కువే తీసుకోవాలన్నమాట. 1/2 కిలో బెల్లం తీసుకున్నప్పుడు కేజీ పిండి తీసుకోవాలన్నమాట. అరిసెలు అనేది ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట మనకు. నేను ఈ అరిసెల్ని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. బెల్లం పాకం అనేది ఏ విధంగా చేయాలని చూపిస్తాను కదా. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి వంపుకుంటాను అనమాట. ఏదైనా డస్ట్ ఉంటే ఇది అవుతుంది అనమాట. చూడండి, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చూడండి, నలకలు అయితే బాగానే ఉన్నాయి బెల్లంలో. చూడండి, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటాం, పాకం తయారు చేస్తాం అనమాట. ఇదని ఒకసారి ట్రై చేస్తాను. చూడండి, ఈ విధంగా మనకు పాకం అనేది వచ్చింది తెలియడానికి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ముద్ద అనేది వచ్చిందా లేదా అని. ముద్ద అయితే వచ్చి చూడండి, పిండిని అయితే ఈ విధంగా పోస్తున్నాను. పోస్తా కలుపుకోవాలన్నమాట. ఇద్దరు ఉండాలా. మా పాప హెల్ప్ చేస్తుంది నాకు, కానీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి రాలేకపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా చక్కగా ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండి అనేది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి. మనం 1/2 కిలోనే కాబట్టి చూసుకొని చేసుకోవాలన్నమాట పిండి. మనం పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాం కదా. ముద్ద తీసుకుంటే మనకు ఇట్లా ఉండాలన్నమాట. చూడు, చేతికి ఇట్లా ఇట్లా కాలిపోతుంది పిండి. ఈ విధంగా ఉంటే అరిసి ఒత్తుకునేదానికి బాగుంటుంది అనమాట. నేను అరిసెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను అనమాట. పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నెయ్యి కూడా యాడ్ చేసినాం కాబట్టి పిండి ఆరిపోకుండా దాన్ని మూత పెట్టి పక్కన పెడతా ఒక 5 నిమిషాలు. చూపిస్తాను. హీట్ అయితే బాగా ఎక్కింది. ఇప్పుడు నేను అరిసెలు అయితే వేస్తాను. చూడండి, కాబట్టి దీన్ని ఒక్కొక్కటి యాడ్ చేయాలన్నమాట. ఇది అరిసెల్ని దీంట్లోకి. అరిసె అనేది పర్ఫెక్ట్గా పొంగాల, అప్పుడు మనకు అరిసె సరిగ్గా వచ్చిందని లెక్క. చూడండి, ఏ విధంగా పొంగుతుందో. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అరిసె అయితే చూడండి చక్కగా వచ్చిందో. చూడండి చూడండి, ఒకటొకటి విధంగా ఎక్కువ మొత్తం అవసరం లేదు. పైన ఉరికట్లా నక్కితే చూడండి అరిసె అనేది ఏ విధంగా వచ్చింది మనకు పర్ఫెక్ట్. చూడండి, ఈ విధంగా చూడండి అరిసెలు అనేటివి ఏ విధంగా వచ్చాయో. చూడండి, ఏ విధంగా మెత్తటిగా బాగా మనం ఇట్లా మెత్తగా వేడిగా ఉండే అరిసెలు అయితే. చూడండి, ఎంత వేడిగా ఉన్నాయో. నెయ్యి వేసి బాగా చేశాను అనమాట అరిసె అనేది. చూడండి, ఈ విధంగా భలే కాలిపోతుంది. చూడండి, 1/2 కిలో పిండికి అయితే చేసింది నేను అరిసెలు. మీరు కూడా ఈ విధంగా పక్క కొలతలతో చేసుకోండి. అరిసెలు అయితే చాలా బాగుంటాయి. నెయ్యి వేసి చేశాను అనమాట నేను.